రైట్ రైట్ కోటేశ్వర గారు, నా క్వశ్చన్ ఏంటంటే కోటేశ్వర గారు ఒక్క నిమిషం. ఇప్పుడు అమెరికా పర్యటన సీఎం స్థాయి కాదు, ఆయన కలిసేటువంటి వ్యక్తులు కావచ్చు రకరకాల కారణాలతో అది డిక్లైన్ అయింది. సో ఇప్పుడు మరి ఆ అధికారుల బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికే వెళ్ళారు కదా, సేమ్ ఏదైతే ప్రోగ్రాము వాళ్ళకి ఫిక్స్ అయ్యిందో ఆ ప్రోగ్రామ్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు కదా. మరి రేవంత్ రెడ్డి స్థాయి కానప్పుడు అధికారుల స్థాయి ఎట్లా అవుతుంది? వాళ్ళని ఎలా పంపించింది కేంద్ర ప్రభుత్వం? అదే కదా మేడం, నేను చెప్తుంది అదే కదా. కుంటి సాకు రాజకీయ కారణం అని చెప్తుంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారులు జోహరాన్ మమ్దానితో కలవరు. ఒకవేళ కలిసినా కానీ జోహరాన్ మమ్దానితో రాజకీయాల గురించి ఇతరత్ర అంశాల గురించి వాళ్ళు ఎవరు మాట్లాడరు. కానీ అదే రేవంత్ రెడ్డి గారు కలిస్తే, జోహరాన్ మమ్దానితో కలిస్తే అదొక రాజకీయ సంచలనం అవుతుంది. ఇప్పుడు మమ్దానితో కలిసినా కూడా అక్కడ భారత రాయబారులు ఉంటారు కదా, వాళ్ళు మినిట్ టు మినిట్ ఏదైతే మొత్తం జరిగిందో నివేదికలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారు కదా, వచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతున్నారు కదా కాంగ్రెస్. బహిరంగ రహస్యమే అది. నరేంద్ర మోడీ గారు హూస్టన్ నగరంలో హౌడీ మోడీ కార్యక్రమానికి వెళ్ళి మీరు డొనాల్డ్ ట్రంప్ కు ఓటేయమని చెప్పొచ్చాడు. దేని ప్రకారం చెప్పొచ్చాడు ఆయన? ఏ రైతు ఉంది ఆయనకి చెప్పడానికి? ఒక విదేశీ ఎన్నికల్లో భారతదేశం తరఫున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక ఓటేయమని చెప్తారా? ఎట్లా చెప్తారండి? దానికేమి విదేశీ నిబంధనలు, హోదాలు, ప్రోటోకాల్స్ అవేమి అడ్డం రాలేదు. అప్పుడు అవి అన్ని బాగున్నాయి. ట్రంప్ ఓటేయమని, ఒక పిచ్చోడు ఓటేయమని చెప్పినందుకు అది బాగుంది. అదేం తప్పు కాదు మనకి. నా అభిప్రాయం నేను చెప్తున్నా, ఇవన్నీ తప్పు, ఇవన్నీ మీడియాలో వచ్చాయని వాటన్నిటిని నమ్మాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నాను. రైట్ ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ రెడ్డి గారు మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు, బీజేపీ నాయకులు నాగార్జున గారు జాయిన్ అయ్యారు. నాగార్జున గారు, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు రద్దు చేయడానికి ఆయన అర్హుడు కాదు, అక్కడ హోదా స్థాయి సరిపోలేదు, దీని మూలాన ఈ ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇదంతా కూడా కుట్ర. ఎందుకంటే ఇవే డేస్ లో గుజరాత్ సీఎంకి ఏ రకమైనటువంటి అనుమతి, ఏ రకమైనటువంటి ప్రోటోకాలు, ఏ రకమైనటువంటి గైడ్ లైన్స్ ద్వారా ఆయనకి అనుమతి ఇచ్చారు, ఇక్కడ నిరాకరించారు అని అడుగుతున్నారు కాంగ్రెస్ నాయకులు. దాంతో పాటు రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్య కూడా చేశారు మేడం. ఆయన ఏ వ్యాఖ్య చేశారంటే, ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది, వాళ్ళకి అవమానము, తెలంగాణ రాష్ట్ర అది తెలంగాణ ప్రజలు జరిగిన ఆత్మగౌరవం ఇంకోటి కాదు మేడం. కాంగ్రెస్ ఏజెంట్ కి జరిగిన అన్యాయం అని చెప్పండి, ఇంకా బాగుంటది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు చేసే పనులు చేస్తే బాగుండేది. కానీ ఒక కాంగ్రెస్ ఏజెంట్ లాగా ఎవరెవరినో తెలియని వ్యక్తిని కలుద్దాం అని చెప్పి రాయబారం చేద్దాం అని చెప్పి ఎలా కుదురుతుంది మేడం? పర్మిషన్ ఎలా ఇస్తారు? ఆయన వెళ్ళేటప్పుడు తెలియదు, పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని తెలియదా? మరి పర్మిషన్ లేకుండా టికెట్లు ఎలా బుక్ చేశాడు, ఎలా వెళ్తాడు? ఎప్పుడు చూసినా మనం ఏదో బిల్లు మన పార్లమెంట్ ఒక బిల్లు పెడుతున్నా కూడా అమెరికా మన మీద ఎలా విషయం చెప్పిందో చూసినప్పుడు అలా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతో చాటుమూటుగా వెళ్ళి కలుగుతామంటే ఎలా ఒప్పుకుంటుంది? ఇంటెలిజెన్స్ ఉంటుందా? రిపోర్ట్లు ఉండదా? ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదని క్యాన్సిల్ చేసినాం. దాంట్లో తప్పే ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్ళలేదా? అడిగితే వెళ్తే మేము ఆపామా? కానీ తెలంగాణ రైజింగ్ ని అడ్డుకుంటున్నారు. తెలంగాణ రైజింగ్ ని అడ్డుకొని తెలంగాణ అభివృద్ధికి నిరోధకంగా మారుతోంది బీజేపీ అని. మేడం, తెలంగాణ రైజింగ్, వికసిత్ భారత్ అని చెప్పి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కదా. మరి వికసిత్ భారత్ అంటే ఏంది మేడం? వికసిత తెలంగాణ కానీ, వికసిత ఆంధ్ర కానీ, వికసిత మధ్యప్రదేశ్ ఇవన్నీ కలిస్తేగా వికసిత భారత్ ఏది? అది మా పేరుగా నిజంగా వికసిత తెలంగాణ మేము ఎందుకు ఆపుతాం? గతంలో కూడా మీరు చాలా కంట్రీ వెళ్ళారు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, గతంలో 150,000 కోట్ల పెట్టుబడి వస్తాయని చెప్పి సింగపూర్ వెళ్ళారు. మా నాయన సింగపూర్ వెళ్ళి ఎన్ని తీసుకొచ్చారు మేడం? 150,000 కోట్ల పెట్టుబడి వచ్చాయా? వస్తే ఆ పేర్లు చెప్పండి. నిజంగా వికసిత భారత్, వికసిత తెలంగాణ అంటే చెప్పండి మేడం. 2004లో వాజ్పేయి, 2004 ముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు జరిగింది వికసిత ఆంధ్రప్రదేశ్ మేడం. ఇప్పుడు 2014 టు ఇప్పుడు దాకా జరిగింది వికసిత తెలంగాణ చెప్పాలి మేడం. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మేడం. వీళ్ళు ఏదైతే గంటల ప్రతిరోజు చెప్పుకునే ఏదైతే అవుటర్ రింగ్ రోడ్ కానీ, లేదంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, లేదంటే మెట్రో స్టేషన్ కానీ, ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు మేడం? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆనాడు వాజ్పేయి గారు ఇచ్చారు మేడం. ఈ రోజు వీళ్ళు చెప్పుకున్న త్రిపుల్ ఆర్ కానివ్వండి, లేదా 4th ఎస్టేట్కి వెళ్ళే మెట్రోలు కానివ్వండి, ఇవన్నీ ఎవరు ఇచ్చారు మేడం? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. ఇది వికసిత భారత్ మేడం, ఇది వికసిత తెలంగాణ. వికసిత భారత్ అంటే ప్రతి రాష్ట్రం బాగుపడితే, వికసితంగా ఉంటేనే అది వికసిత భారత్ అయింది. అది అంటే మోదీ 100కు పైగా దేశాలు తిరిగి మోడీ ఇటలీ ప్రధానికి మెలోడీ చాక్లెట్ ఇవ్వడము, అది ఏ రకమైనటువంటి హోదా, ఏ రకమైనటువంటి హుందాతనం అని అడిగే వాళ్ళకి మీ అడిగే ప్రశ్నకు సమాధానం ఏంటి?
లేదు మేడం, ఇప్పుడు చాక్లెట్ ఇస్తే తప్పైతే మీరు తప్పుగా తీసుకోవద్దు మేడం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం చాక్లెట్ ఏమా ఇటలీ ప్రధాని నేను చిన్నపిల్ల చిన్నపిల్ల ఇటలీ ప్రధాని చిన్నపిల్ల వెలిగించారా? అవేం అంటే చిన్నపిల్ల కాదు, చాక్లెట్ కోసం ఎదురు చూసే మనిషి కాదు. ఆడవాళ్ళకి సిగరెట్ వెలిగిస్తేనే వీళ్ళ ఇదిగా ఉన్నట్ట మేడం. అవేం చిన్నపిల్ల కాదు, చాక్లెట్ కోసం ఎదురు చూసే మనిషి కాదు. చాక్లెట్ ఇస్తే తప్పేంటి? మన ఆస్తిలో రాసిచ్చారా? మన ఆస్తిలో రాసిచ్చారా? లేదా ఇట్లీకి సూట్ కేసు పట్టుకు తీసుకెళ్లారా? ఏం తీసుకెళ్లారు? అంటే ఒక బ్రాండ్ కి దానికి ఎందుకు మీరు తేడుస్తున్నారు? దేశాన్ని అవమానించారు. ఇంత చేసి అట్లా ఏం చేయాలంటే గతంలో సోనియమ్మ తీసుకెళ్ళిన సూట్